ఏది భీష్మ ఇది ఇది భీష్మ ఇది 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 దీనికి చూడు ఎంత డిఫరెన్స్ దీనికి ఎంత డిఫరెన్స్ తేడా చాలా డిఫరెన్స్ ఉన్నది నల్లి తక్కువ ఉన్నది తోట మంచి దగ్గర కాపు బుట్టలాగా ఉంది చెట్టు ఈ పెట్టుబడి అతి తక్కువ పెట్టుబడి తోట ఎంత ఇదా అరెకరం ఉంటది అంటే 5 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఇది ముడత పట్టి ఉన్నది ముడతాను ఇది పెరిగింది బాగా పెరిగింది ఎక్కువ గొబ్బు ఉంది దాంట్లో భీష్మాల ఈ గుబ్బ లేదు ఇలా ఏడ చూసినా ఇక గుబ్బ ఉండదు ఇప్పుడు మందులు ఒకేసారి కలిపి స్ప్రే చేస్తావా దీనికి వేరే కొడతావా అంతా కలిపే కొడతావు కొట్టినా ఒకే తీరు మందు కలిపే కొడతా అంతటా మరి కొట్టిన అంతే ఇప్పుడు ఇది ఇస్తుంది ఇది ఇచ్చటలే అంటే ఇది ఇత్తనం తట్టుకుంటుంది ఇది రోగం తట్టుకుంటుంది మనం కొట్టే మందుకు ఏ మందు మామూలు మందు కొట్టే తట్టుకుంటుంది రెస్పాండ్ అవుతుంది ఇత్తనం ఇది అంతా నల్లి ముడత ఇప్పుడు నల్లి దానికి ఎక్కువ ఉంటది భీష్మకి నల్లి తక్కువ ఉంటది చూడండి మంచి చిట్టి ఆకు వేసుకుని చిట్టాకు అందులో నీకు దగ్గర కనుపు ఇది కాసుకుంటా పోద్ది ఇక దగ్గర కాపు చిక్కడి కాపు ఇది దగ్గర కాపు కాసుకుంటా బోసలు ఉంటది కోత అంటే కాస్తా ఉంటది ఈ పూతలలో పురుగులు నల్లి అనేది లేదు అల్లు ఉంటది ఇది చూడండి ఇళ్ళ నల్లిలో పూతలు నీకు ఏమైనా పురుగు ఉందా ఇగో ఇల్లు ఉన్నది అల్లుంది ఇగో ఇలా తిరుగుతున్నాయి ఇలా చూడన్నా ఇవా ఈ పూతలు ఏమన్నా చూడు ఇళ్ళ నీకేమన్నా నల్లి ఒక్క చెట్టు చూడు డిఫరెన్స్ ఎంత దూరం చెట్టు ఎంత దూరం లేదు ఈ రెండు డిఫరెన్స్ లేదు చూడండి ఇది భీష్మ ఇది భీష్మ అంత దగ్గర కాపు నీకు ఏడన్నా అనిపించింది వేసేయాలన్న చుట్టుపక్కల ఏరాను ఈ పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఎంత కావచ్చు దీనికి దీనికా మామూలుగా అయితే 7,000 అయినాయి అంతే అడుగు మందులు కూడా చాలా తక్కువ అడుగు మందులు నేను వేసింది 2 కట్టలే ఎక్కువ అయితే వేయలేదు మామూలుగా కొడుతున్నా మందులు కూడా మామూలే ఇప్పుడు ఎక్స్పోనస్ గ్రాసి ఏం కొట్టలే ఇంతవరకు ఏం కొట్టాయి ఎక్స్పోనస్ కొట్టలేదు గ్రాసి కొట్టలేదు అనాబి కొట్టలేదు 3G కొట్టలేదు ఇప్పుడు కొట్టింది అన్నిటికి పోలే ఇంకా అబద్ధం చెప్పాను సార్ నేను పంటశాల కూడా చెప్తానా ఖచ్చితంగా కొట్టలేదు చెప్తానా ఇప్పుడు మామూలు కొట్టిందంటే ఫాస్మేట్ స్టార్టింగ్ లో చెట్టు పెట్టినప్పుడు పెట్టి అది మొన్నదాన్ని కూడా కొట్టినా అన్ని మామూలు మందులే దానికి కొట్టినాయిగా వాస్తవంగా అయితే దీనికైతే అసలు కొట్టలే ఈ వీటి వారికి బాగుందన్న దీనికి కనీసం నీకు పూత ఇప్పుడు ఈ పూత నల్లి లేదు కనీసం తేజాల నల్లి ఉంది నల్లి అంటే ఈ చెట్టు ఎంత దూరం మళ్ళీ ఇళ్ళ ఇప్పుడు ఇది గుబ్బ ఉంది గుబ్బు ఉన్నది ఈ చాలా గుబ్బు ఉంది ఏమన్నా నీకు కానొస్తుంది ఏమన్నా ఇట్లా ఈ దీంట్లో ఉన్న కాపు కనీసం ఆ పక్కన దాంట్లో కూడా లేదు ఒక మండకున్న ఒక కొమ్మ కాసిన ఈ చెట్టుకు పై మండకున్న కాయలు లేవు అది హైట్ పెరిగింది హైట్ పెరిగింది మరి హైట్ దగ్గర కాయ ఉండాలిగా దీంట్లో లేవు చూద్దాం లేవు ఇది చూడు కాపు ఎట్ట ఉండాలా కాపు అసలు పైన గుబ్బే ఉండదు మరి అల్లా గుబ్బ లేదు నీకు ఏదీ లేదు మళ్ళా మామూలే కొట్టింది 3 ఎకరాలు పెట్టినా మసి అయిపోయింది మళ్ళా దున్ని మళ్ళీ వేసిన మళ్ళా కూడా పోయింది మొత్తం వైరస్ తీస్తూనే పోయింది మొత్తం గొబ్బ వచ్చి మొత్తం పోయింది మొత్తం వైరస్ నీకు అసలు మా ఊళ్ళో వచ్చి అంటారు అసలు నీకు ఎవరు ఇచ్చిరిస్తున్నా అంటారు అవి ప్యాకెట్లు అంటే ఎదరు గుమ్మి లెక్క వస్తాయి కదా కానీ దీనికి కొద్దిగా కష్టం మన మామూలే కొట్టింది కాబట్టి అట్టు వచ్చింది పెట్టుబడి కూడా ఓవర్ ఏం పెట్టలేదు దీనికి తోట కాతన్నప్పుడు మనం ఓవర్ చేయాల్సిన పని లేదు అసలు దగ్గర ఈ పూతల పురుగుకి ఎక్స్పోనస్ గ్రాసియానా ఇలాంటివి ఒకసారి స్ప్రే చేయి
ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు నీకు ఇంత రావటం ఇంత కాయ ఉంటాం మామూలు కాదు. మళ్ళా పండు మనం ఏరిస్తే ఇంకొక స్టెప్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ పండు అంతా ఏరిస్తే గానీ మళ్ళీ స్టెప్ అది ఇంకోసారి. ఇప్పుడు ఈ పంగలు ఉన్నాయా, ఇప్పుడు వీటి నుంచి ఈగుర్లు వస్తాయి. ఇప్పుడు నీకు ఇంత కాపు ఏసాల చూసినా కూడా లేదు, కాపు ఉన్నాక కూడా ఈగుర్లు వస్తాయి. నీకు అంత కాపు ఈగురు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆగిపోవాలి అది, అయినా ఈగుర్లు వస్తాయి. ఈగుర్లు వస్తాయి. పూతలు కూడా చూడు. ఇది మెయిన్ విషయం ఏంటంటే గనుపు చాలా దగ్గరకున్నదా చూడు, ఇంత దగ్గరకు ఫస్ట్ దగ్గరకున్నది గనుపు. ఇంత ఉండవల్ల నీకు ఏదన్నా పోతుందా ఇప్పుడు ఇంత ఉన్నదిగా ఇట్లా ఆగిపోవాలి. మనకు పడ్డ ప్రతి పువ్వు కూడా మంచి పిందెలు అవుతాయి. పిందె ఎమ్మటే ఈ ఇల్లున్నది ఒక్క ఈ పూత ఎమ్మటే పిందె అవుతుంది. నల్లి తట్టుకుంటుంది. ఒకసారి మీరు ఎక్స్పోజ్ గా గ్రాసియానా ఇలాంటి స్ప్రే చేస్తే ఈసారి కొట్టేది మచ్చ అనేది ఆకుముడత పోవటం. ఇదా ఈ బాడీ ప్లస్ ఈ పూతలో అక్కడ పురుగులు ఉన్నాయి. ఇంకా మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది తోట నీకు. ఇంతేగా అసలు నీకు ఈ స్టెప్ రావాలంటే అసలు రాదు. నీకు ఈ స్టెప్ రమ్మంటే ఈ స్టెప్ నీకు ఇంత దగ్గర కాపు రావాలంటే ఇంకా సరైన మందులు కొట్టలే. ఇప్పుడు గ్రాసి కొట్టలేదు, ఎక్స్పోనస్ కొట్టలేదు, ఏం కొట్టలే. ఇంత ముందు గుబ్బ వచ్చిన తరుణంలో మీరు ఏమైనా జెమిని వైరస్ అనేసి ఏమైనా ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి అసలు ఇంతవరకు అది ఏమి చెప్పలే మాకు. డెవలప్మెంట్ అసలు ఏం చెప్పరు వాళ్ళు. వాళ్ళు అయితే ఏం చెప్పలే. మొత్తం మా సొంతం కొట్టుకోవటం. ఇప్పుడు మా సొంతం కొట్టుకోవడం కంపెనీ వాళ్ళు పాపం వాళ్ళ కానీ ఇంత మంచిది అనుకోవాలి. మీ ఇతరం అయితే మంచిది అనుకోవడం. అనిపిస్తుంది. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు అంటే వ్యవసాయం చేసి? 20 సంవత్సరాలు అయితే. 20 సంవత్సరాల నుంచి మిర్చి ఒకటేనా ఇంకా ఏదైనా పత్తి అని చేస్తాం? అంటే నీకు ఈ 20 సంవత్సరాల నుంచి చాలా రకాలు పెట్టగలుగుతున్నావు విత్తనాలు. అందులో నీకు 20 సంవత్సరాల నుంచి ఏది బాగా అనిపించింది అంటున్నా? నాకు ఇదే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. బీస్పీనే కొద్దిగా మంచిగా అనిపించింది. ఎస్ఎస్ఎంఏ కొద్దిగా నెంబర్ 1. ఇక దాని తర్వాత ఇది వచ్చింది మంచిగా ఉంది. దీనికి అతిగా పెట్టుబడి ఉండదు. నేను పెట్టుబడి తక్కువ. ఇంకా ఇది కొద్దిగా ఇంకా ఇది 40 రోజులకు అవుతుంది కాపు. ఎక్కువ కాదు, 40 రోజులు స్టార్ట్ కాంచే కొద్ది కాంచే కాపోతుంది. పచ్చికాయ కోపిస్తే ఇప్పుడు నీకు ఇప్పుడు ఇది లేకపోతే ఏరిద్దు. ఏరినాక పెట్టిద్దు. నీకు అసలు ఇంత కాయ ఉందంటే ఈ స్టెప్ నీకు నీ ఏ తోటలో పోయినా కిట్ ఉండదు. గుత్తులుగా స్టెప్ నీకు రాదు. ముదురు కలరు సన్నగా ఉంది. కాయ నిండా దీని నిండా గిత్తులే ఉంటాయి. ఇలా బోలు ఉండదు, ఏముండదు. సన్న కాయ, అతిగా దిగుబడి ఎక్కువ ఉంటది, పెట్టుబడి తక్కువ. ఇగో ఇది చూడండి, మీరే చూడండి. ఇట్లా వాళ్ళ కంపెనీలో పాపం వాళ్ళు ఇంతవరకు మాకు చెప్పలేదు ఏది కూడా. వాళ్ళు వచ్చింది నిన్న నుంచే వచ్చారు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు నల్లి నీకు ఇంత ఉంటుంది. నీకు ఎక్కువ